ఇక్కడంటే అమ్మాయి ఏదో అబ్బాయిని మీద ఆశపడి ఇంట్లో నుంచి వచ్చింది, ఏదో నష్టపోయింది, తర్వాత సంగతి. కొంతమంది అద్దంలో మొహం చూసుకొని గోడలు దూకేసి ఇక్కడికి వస్తున్నారు, నేను హీరోయిన్ లా ఉన్నాను, నేను సౌందర్యలా ఉన్నాను, రమ్యకృష్ణ లా ఉన్నాను అని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత సరే వీళ్ళకి కనబడ్డట్టుగా వీళ్ళ మొహంలో సౌందర్య రమ్యకృష్ణ వాళ్ళకి కూడా కనబడితే బాగుండు, కానీ వాళ్ళకి వీళ్ళు ఇంకోలా కనబడడం వల్ల వీళ్ళని ఇంకా అవకాశాలు ఇవ్వకపోగా ఇంకో రకంగా వాడుకొని వదిలేస్తుంటే అటు ఇంటికి వెళ్ళలేక ఇటు ఇక్కడ బతకలేక ప్రాస్టిట్యూషన్కి అలవాటు పడి ఏదో రకంగా జీవించేస్తుంది. వీళ్ళ సంగతి ఏంటి? వీళ్ళు ఎవరిని ప్రేమించారు? వాళ్ళు ప్రేమించలేదండి, వాళ్ళు ఏదో పనిని ప్రేమించి వచ్చారు. ప్రేమ అలా కాదు, ఇది అజ్ఞానం అంటాను నేను. అది ప్రేమ కాదు, ప్రేమకి సంబంధం లేదు. వాళ్ళు వాళ్ళ మొహాన్ని అద్దంలో ప్రేమించుకుని వచ్చారు, వాళ్ళ మీద వాళ్ళ ఒంటిని వాళ్ళు ప్రేమించుకున్నారు. నేను హీరోయిన్. ఆ కాన్ఫిడెన్స్ ఎవరు అద్దం ప్రతిబింబం కదా, అద్దంలో మొహం చూసుకున్న ఎవరికి వాళ్ళు అందంగానే కనపడతారు. కానీ సినిమా పరిశ్రమకి నటులో ఏదో టెక్నీషియన్లో ఏదో ఒకటి అవ్వాలని, తెర మీద కనపడాలని ఆశతో వచ్చే వాళ్ళు మాత్రం వాళ్ళందరికీ నేను చెప్పే ఒక చిన్న సలహా ఏంటి అని, మీరు పాటిస్తారో పాటించారో మీ ఇష్టం. మీ మొహాన్ని మీరు చూసుకుంటే అందంగా కనబడుతుంది, మీ తల్లిదండ్రులకి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళందరికీ అందంగా కనబడతారు. ఎందుకంటే వాళ్ళు మీ మనసుకి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి. కానీ ఇల్లు గడప దాటి బయటికి వస్తే ఒక ఆడపిల్ల, వయసులో ఉన్న ఆడపిల్ల లోకంలో తెర మీద నటిగా నువ్వు కనబడాలి అంటే కొన్ని కోట్ల మందికి నువ్వు అందంగా కనబడాలి. ఎగ్జాక్ట్లీ. ఆ అందము నీలో ఉందా లేదా దానికే స్క్రీన్ టెస్ట్. వాళ్ళకి ఎలా తెలుస్తుంది పాపం? అంటే వెంటనే గోడ దూకి వచ్చేస్తున్నారు. అందుకే కదండి ఫోటోలు తీస్తారు, స్క్రీన్ టెస్టులు చేస్తారు. అంటే అక్కడి దాకా రావట్లేదమ్మా, ఇంట్లోనే నేను నటినవ్వాలి, ఎవరు చూడక ముందు మూట కట్టేసుకుంటున్నారు, వచ్చేస్తారు. ఆ బ్యాచ్ వేరే ఉంది, అలా అందరూ రారు. కొందరు చక్కగా నటన అనుభవం, స్టేజీ యాక్టింగు, టీవీయో రేడియోలోనో యాక్ట్ చేసిన తర్వాత సినిమాలకి ట్రై చేస్తారు. వాళ్ళు కొద్ది గొప్ప స్థాయి నటులు అవ్వడమో లేదా పెద్ద నటీనటులు అవ్వడమో జరుగుతోంది మన సినిమా పరిశ్రమలో. కానీ ఆ పరిశ్రమను నిందిస్తే నేను ఒప్పుకోను. ఏ పరిశ్రమ అయినా పరిశ్రమ ఎప్పుడూ మంచిదే. కానీ అక్కడ కొందరు వ్యక్తులు ఇలా వచ్చేసేటువంటి వాళ్ళు కానీ లేదా అలా వచ్చిన వాళ్ళని దుర్వినియోగం చేసుకునే వ్యక్తులు కానీ, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అన్ని ఫీల్డుల్లో ఉంటారు. వాళ్ళకి నేను చెప్తున్నది ఏంటంటే, మీరు ఇల్లు దాటి వచ్చేటప్పుడు మిమ్మల్ని కొన్ని కోట్ల మంది చూస్తారు. అటువంటి రూపలావణ్యాలు మీకు ఉన్నాయా, అటువంటి టాలెంట్ మీలో ఉందా లేదా అనేది మీరు గుర్తించి, గ్రహించి, తెలుసుకొని దానికి తగిన అనుభవము సంపాదించుకొని అప్పుడు సినిమాల్లో ప్రయత్నం చేయడానికి రండి. ఊరికే ఓ సంచి చేసుకొని లగెత్తుకు వచ్చేస్తే ఇక్కడ ఖాళీగా ఉందా సినిమా, రెండు మిమ్మల్ని పెట్టి సినిమా తీస్తాము కోట్లు ఖర్చు పెట్టి అని ఎదురు చూస్తున్నారు అనుకుంటున్నారా? నెవర్. అటువంటి దురాశలకు పోయి మీ జీవితాలని నాశనం చేసుకోకండి. ఎందుకంటే అక్కడ ఏదో ఆ ఫీల్డ్లోకి వస్తే ఆడపిల్లల్ని ఒక రకంగా, మగపిల్లల్ని ఇంకో రకంగా వాడుకుంటారు అనేది ఒక పెద్ద ప్రచారం అయిపోయిందండి. అది అందులో నిజము ఒక 10% ఉంటుంది, 90% అసత్యమే ఉంటుంది. అఫ్కోర్స్ ఉంటుంది, ఓ 10% 15% నిజం ఉంటుంది, ఉండదని నేను అంటున్నా. కానీ నువ్వేమిటి అనేది తెలుసుకోకుండా పరిగెత్తుకొచ్చేసి ఎవరినో ప్రేమించి ఎవరో ప్రలోభ పెడితే నమ్మేసేసి వాడితోటి వెయ్యకూడని అడుగులు వేసేసి ఆడు మోసం చేసి వదిలేసి వెళ్ళిపోతే వేరే మార్గం లేక సరే ఈ రకంగా అయినా బతుకుదాము అనుకొని ఎంటర్ అయ్యేవాళ్ళు ఒక టైపు, ఒక వర్గం ఉన్నారు. ఇంకో వర్గం ఏంటి, జూనియర్ ఆర్టిస్ట్గా అయినా సరే సినిమాలో కొంతకాలము అలా ఉండగా ఏదో ఒకరోజు ఏ అసిస్టెంట్ డైరెక్టరో ఏ ప్రొడక్షన్ మేనేజర్కో నా టాలెంట్ గురించి చెప్తే వాళ్ళు అవకాశం ఇప్పించకపోరు పెద్దవాళ్ళతో చెప్పి అనే ఆశతో వచ్చే టైపు కొంతమంది ఉంటారు. కొంతమంది పూర్వానుభవము స్టేజీ మీదో రేడియోలోనో టీవీలోనో నటన అనుభవము ఉన్నవాళ్ళు
10 మంది నీ రూపురేఖలు బాగున్నాయి, నీకు టాలెంట్ కూడా ఉంది, డ్యాన్స్ కూడా వచ్చు, చక్కగా నువ్వు ట్రై చేయొచ్చు సినిమాల్లో అని చెబితే ట్రై చేసేవాళ్ళు ఒక వర్గం. ఇందులో కూడా రకరకాలు. ఇవేవి కాకుండా ఇంకో సూపర్ స్పెషాలిటీ వర్గం ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఈ సినిమాల్లో ఈ లవ్లో వీళ్ళు ఫెయిల్ అయిపోతారు కదా, ఫెయిల్ అయిపోయి ఫిజికల్గా వీళ్ళు డ్యామేజ్ అయిపోతారు కదా, అప్పుడు ఎక్కడికి వెళ్ళలేరు, ఎవరికి మొహం చూపించుకోలేరు, తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల్ని చేరుకోలేరు, వాళ్ళు బతకాలి, బలవంతంగా చావలేరు. సో వాళ్ళు బతకడం కోసం, వాళ్ళ బతుకు తెరువు కోసము సినిమా పరిశ్రమని ఎన్నుకుంటారు. వాళ్ళు ఎన్నుకొని అక్కడికి వెళ్ళి వేషాలకి ట్రై చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని వీళ్ళు గ్రహించి అక్కడుండే 15% 10% బ్యాడ్ గ్యాంగ్ ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళని గుర్తించి వీళ్ళు వేసే వేషాలు, వీళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళకి అర్థమైపోతాయి. వాళ్ళు ఏంటి, ఇప్పుడు వస్తున్నావా లేకపోతే రాత్రిగా, ఈ రకంగా మాట్లాడతారు. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఆ రకంగా వాళ్ళకి వేషాలు అక్కర్లేదండి, ఆ రకంగా వాళ్ళు జీవనం గడుపుతూ వాళ్ళు సెటిల్ అయిపోతారు. అలా ఒక టైపు సూపర్ స్పెషాలిటీ టైప్ అన్నమాట. ఇన్ని రకరకాలు విధాలుగా. కానీ ఏ రకమైన ఏ విధమైన ఏదైనా నేను చెప్పేది ఏమిటి అంటే, ఈ ప్రేమ అనే పేరు తోటి ఆ కాఫ్ లవ్, ఆ అట్రాక్షన్, ఆ యంగ్ ఏజ్లో ఉండే హార్మోనల్ చేంజెస్లో ఉండేటువంటి ఆ ఆకర్షణకి ఎవరెవరైతే బలైపోతున్నారో, ఆ బలి పశువులు ఎవరయ్యా అంటే స్త్రీలే మేజర్గా. ఎందుకంటే ప్రాకృతికంగా స్త్రీ పురుషులు కలిస్తే శారీరకంగా వచ్చేది గర్భము, ఆ గర్భిణీలు స్త్రీలు అవుతారు కాబట్టి. అందువల్ల ఆడపిల్లలకే నేను హెచ్చరిక చేస్తాను, మీరు ఆలోచించండి ఏదైనా పని చేసే ముందు. అలాగే మీరు ఎవరినైనా సంప్రదించండి, ఈ ఫీల్డ్లోకి నేను వెళ్ళొచ్చా, నేను షైన్ అవుతానా లేకపోతే డౌన్ అవుతానా తెలుసుకోండి. తెలుసుకోకుండా పరిగెత్తితే అంతే, నదీనాం సాగరోగతి, నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. అలాగే వీళ్ళందరూ కలిసి ఎక్కడో అధపాతాళానికి వెళ్ళిపోతారు.